డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో రైతులు తిరగబడ్డారు. వడ్లు మొక్కజొన్న కొనుగోలు చేయాలని చింతకాని సొసైటీ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చింతకాని మండల సొసైటీ సీఈఓ మారగాని శ్రీనివాస్ ను సొసైటీ ఆఫీసులో బంధించారు. పంట కొనుగోలు చేసే వరకు వదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి వడ్లు మొక్కజొన్న కొనుగోలు చేయాలని చింతకాని సొసైటీ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? అమూల్య, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతా ఉన్నారు. గత 5 నుంచి 30 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో చాలా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నటువంటి భట్టి విక్రమార్క నియోజకవర్గం మధ్యలోని చింతకాని మండల కేంద్రంలో ఉన్నటువంటి సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఉదయాన్నే పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఈఓ నిర్బంధించారు. ఎందుకంటే వడ్లు కొనటం లేదు, మొక్కజొన్నలు కొనడం లేదు. ఎక్కడి కల్లాలలో అక్కడ వడ్లు మొక్కజొన్నలు రాసులు పోసి ఉన్నాయి. ఒక పక్క అకాల వర్షాల వల్ల ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక రైతులు ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో తక్షణమే కొనుగోలు చేస్తారా లేదా అంటూ ఆ సీఈఓ మారగాని శ్రీనివాస్ నిర్బంధించారు. పోలీసులు వచ్చి ఎంత నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కొనుగోలు చేస్తాం, కొన్నటువంటి పంటను ఎగుమతి చేసేందుకు కూడా లారీలను అట్లాగే గన్ని బ్యాగులను ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పినప్పుడు కూడా మాకు నమ్మకం లేదు, మేము ఆందోళన విరమించేది లేదు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇప్పించండి, లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేదా జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఇతర మంత్రులు స్పందించి ఇచ్చినట్లయితే కనుక మేము ఒక ఆందోళన విరమిస్తామని చెప్పారు. దాదాపు 3 గంటలకు పైగా సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓని దిగ్బంధించారు. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఈ జిల్లాలో ఒకటి మార్కెట్ డ్రామాలు ఆడుతుంది. అట్లాగే వడ్లకు సంబంధించినటువంటి కొనుగోలు కూడా అక్కడక్కడ వడ్ల కొనుగోలు చేసి మిగిలినటువంటి చోట్ల గన్ని బ్యాగులు లేవని, లారీలు లేవని చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. మరోపక్క అక్కడ ఇక్కడ అరకొరగా లారీలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక క్వింటాకు 30 నుంచి 40 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అదనంగా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కొక్క ఎకరాకు 3,000 నుంచి 3,500 రూపాయల దాకా లారీలకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక్కొక్క లారీ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి రైతుల దగ్గర నిండా ముంచుతున్నటువంటి నేపథ్యం. ఒక ఎకరా వేసినటువంటి రైతు 3,000 నుంచి 3,500 రూపాయలు అదనంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ లెక్కన 5 ఎకరాలు పండించినటువంటి రైతు 15,000 నుంచి 18,000 రూపాయల దాకా నష్టపోతున్నారంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులుగా మొక్కజొన్న కోసి కళ్ళాలలో ఆరబోసి వాటిని గన్ని బ్యాగులు కూడా రైతులే కొనుక్కొచ్చుకొని వాటిని నింపుకొని పెట్టుకుని ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక పక్క 2,400 రూపాయల మద్దతు ధర అని చెప్పారు, కానీ మద్దతు ధర రావట్లేదు లేదు. ప్రైవేట్కి అమ్ముకుంటే 15,000-16,000 అడుగుతున్నారు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాలలో 1,00,000 ఎకరాలకు పైన మొక్కజొన్న సాగు చేశారు. ఎక్కడ కూడా పట్టుమని 10 క్వింటాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాటాలు అయితే వేశారు. రైతుల దగ్గర నుంచి బాగా వ్యతిరేకత వస్తుండటం, ప్రభుత్వం మీద రైతులు తిరగబడుతుండటం, ఎక్కడికెక్కడ ధర్నాలు చేస్తుండటం, ఇటు సిపిఎం కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, స్వచ్ఛంగా రైతులు కావచ్చు, అనేక చోట్ల ధర్నాలు జరిగినాయి. ఒక్క బోనకల్లు మండలంలో దాదాపు ఇప్పటి వరకు 10-15 చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ప్రజాపాలన కార్యక్రమాలు చేస్తున్నారు. మరోపక్క రైతులు రాజును చేశామంటూ మంత్రులు ప్రకటనలు ఇస్తున్నారు. కానీ కింద స్థాయిలో రైతులు అప్పుల పాలైపోయారు. పండినటువంటి పంటను కొనుగోలు చేసేటువంటి దిక్కు లేదు. ఎవరికి అమ్ముకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకొని అధికారులను, ఏఓలను, అట్లాగే సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓలను, దాంతో పాటు
అగ్రికల్చర్ ఆఫీసర్లను బంధిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎంపీడీఓలను కూడా బంధించారు. గురగంపాడు మండలంలో చూసాం, అట్లాగే అశ్వరాపేట కాన్స్టిట్యూన్సీ ఎర్రగుంటలో చూసాం. ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ప్రభుత్వం ముఖం చాటేయడంతో, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడంతో ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నటువంటి రైతులు ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. 3 మండలాలు మనం చెప్పుకున్నటువంటి ముదిగొండ కావచ్చు, చింతకాని కావచ్చు, బోనకల్ మండలంలో ఈ 3 మండలాల్లోనే 1,00,000 ఎకరాల పైచిలకు మొక్కజొన్న పండింది. అందరూ కౌలు రైతులే, 75% మంది కౌలు రైతులే సాగు చేస్తున్నారు. రైతులంతా కూడా విదేశాల్లోనో లేకపోతే హైదరాబాద్ లో, విజయవాడ లాంటి చోట స్థిరపడిపోయినటువంటి ఉన్నారు. వాళ్ళు వచ్చి తంబేస్తే కొనే పరిస్థితి తప్ప లేదు. కష్టపడి రైతులను పిలిపిస్తే రేపు రండి మాపు రండి అంటూ ఇట్లా తిప్పుతున్నారు. రైతు 3-4 రోజులు మా కోసం తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా తమ్ము పనిచేయడం లేదు, సర్వర్ డౌన్ అయిందంటున్నారు. ఇట్లా రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఇందులో మళ్ళీ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల రైతులను వేరు చేసి చికాకులు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతర్లపాడులో నిన్న సాయంత్రం దాదాపు 3,000 క్వింటాల పైసలకు మొక్కజొన్న కాలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా ఆకతాయి మంట పెట్టారా తెలియదు, కానీ దాదాపు 3,000 క్వింటాల మొక్కజొన్న మొత్తం కాలిపోయింది. దాదాపు దానికి విలువ 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఉంటుందని రైతులు చెప్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ కూడా రైతులు నిలదీశారు, నష్టపరిహారం విషయంలో స్పష్టత ఇవ్వండి అని. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇంకా మిగిలిపోయినటువంటి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కావచ్చు, కళ్ళాల్లో ఉన్నటువంటి మొక్కజొన్నను కావచ్చు, ఎవరు కొంటారు, ఎప్పుడు కొంటారు, కొన్నదానికి ఎలా చెల్లిస్తారనే దాని మీద క్లారిటీ లేదు. కేవలం రైతులు గొడవ చేస్తుండటంతో, రైతులు ఆందోళన చేస్తుండటంతో అక్కడక్కడ కాంటాలేసి అక్కడక్కడ బస్తాలు ఇచ్చి వదిలేశారు. చాలా వరకు రైతులే బస్తాలు కొనుక్కున్నటువంటి నేపథ్యం ఉంది. అమూల్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది మంది రైతులు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ ఒక్క రోజే తిరుమలపాలెంలో ధర్నా జరిగింది, బోనకల్లో, నాగులంచలో ధర్నా జరిగింది, చింతకాలలో ధర్నా జరిగింది. అట్లాగే చాలా చోట్ల కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వం నిలదీస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. మంత్రులు, ముఖ్యంగా 3-3 మంత్రులు ఎవ్వరు కూడా రైతులకు భరోసా నింపే తరహాలో, కొనుగోలు చేస్తామనేటువంటి తరహాలో, కొనుగోలు చేసేటువంటి ధాన్యాన్ని కావచ్చు, మొక్కజొన్నను కావచ్చు లిఫ్ట్ చేసేలాగా, అట్లాగే లారీలు ఏర్పాటు చేసేలాగా మాట్లాడకపోవడం రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో రైతులు తిరగబడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ కొనుగోలు కేంద్రానికి తాళం వేసి సీఈఓని దిగ్బంధించారు. పోలీసులు చెప్పినప్పటికీ కూడా రైతులు వినిపించుకోలేదు. మాకు ఒక స్పష్టమైన హామీ రావాలి. డిప్యూటీ సీఎం అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి ఇలాకాలోనే ఈ పరిస్థితి ఉంటే రైతులు ఎట్లా బతుకుతారు? కనీసం ప్రభుత్వం స్పందించాలి, డిప్యూటీ సీఎం గారు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సాంబా.